మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి మీ నాన్నగారికి సాయం చేయండి. అలాగే మనం వెళ్దాం తోతేచిన్. తోతేచిన్ ఇవి చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పువ్వుల్ని నేను ఇంతవరకు చూడలేదు. హాయ్ పీకో. కాన్ తోతేచిన్, మనందరం కలిసి సరదాగా ఆడుకుందామా? చెప్పు. లేదు, కుదరదు. ఇలా అన్నాడేంటి? మేము ముచ్చపు చెప్పుల కోసం వెళ్తున్నాం. ఓ అలాగా. హే పీకో, నువ్వు మాతో వస్తావా? మేము వెళ్ళే చోట చాలా ముత్యాలుంటాయి. అవి నీ తల మీద పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. అలా అంటున్నావా? నా జుట్టుని అందంగా చేసుకుంటాను. ఎక్కువగా ఆలోచించకు. కానీ నా తలకి చిప్పల కంటే ముత్యాలే బాగుంటాయి. నాకు ముత్యాలే కావాలి. దాన్ని మాత్రం నా తల మీద పెట్టుకుంటే మహారాణిలా ఉంటాను. నాకు ముత్యాలు కావాలి. నాకు కాస్త హెల్ప్ చేస్తారా? గాన్ తోతేచిన్. ఇప్పుడే చాలా ఆలస్యం అయిపోయింది. అలలు చాలా భయంకరంగా వస్తున్నాయి. మేము త్వరగా వెళ్ళాలి. పర్వాలేదు, వెళ్ళండి. నా తలకి పువ్వులే చాలు. ఓ భలే ఉంది. అదుగో అటు చూడు. తోతేచిన్ మనకు అదృష్టమే. తోతేచిన్ త్వరగా రా, చాలా ఉంటాయి. తవ్వి చూస్తే చెప్పులు చాలా ఉంటాయి. ఉండు, తవ్వుతాను. ఇదిగో దొరికింది. ఇంకా తవ్వితే ఇంకా చాలా ఉంటాయి. ఇదిగో దొరికింది. బాగా తవ్వితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇదిగో దొరికింది. ఇదిగో ఇక్కడ ఒకటి, అదిగో అక్కడ ఒకటి. ఇదిగో దొరికింది. ఇలాగే తవ్వుతుంటే చాలా చెప్పులు దొరుకుతాయి. తోతేచిన్ హాయ్ దొత్తెచిన్, బాగా తవ్వు. అప్పుడే నీకు ఇలాంటి చెప్పులు దొరుకుతాయి. బాగా తవ్వి చెప్పులను తీ దొత్తెచిన్. తోతేచిన్ తోతేచిన్ దొత్తెచిన్, నిజంగానే అదరగొట్టేశావు. నేను ఇంకా చాలా తీయాలి. తోతేచిన్ త్వరగా త్వరగా తవ్వాలి, త్వరగా తవ్వాలి. తోతేచిన్ వావ్, ఈ చిప్ప చాలా అందంగా ఉంది. ఇటు చూడు దొత్తెచిన్. ఇది నిజంగా టోపీలా ఉంది కదా? దొత్తెచిన్, లోపల ఏం చేస్తున్నావు? నిజంగా అది చాలా పెద్దదే. అందరు కొట్టేశావు. ఇది నిజంగా చాలా పెద్దదే. దొత్తెచిన్, దొత్తెచిన్, దిగులు పడకు. నిన్ను నేను కాపాడుతాను. నిన్ను వదలను. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. దొత్తెచిన్, బయటికి 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 రా. దొత్తెచిన్, రా, త్వరగా రా. దొత్తెచిన్, లేదు, ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. త్వరగా రా దొత్తెచిన్. నమ్మై. పులి నా వెంట పడుతుంది. ఎవరైనా కాపాడండి. పులి నా వెనకే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఎవరైనా కాపాడండి.
అమ్మయ్య ఆ పులి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏం చేసేది? నేను ఎలా దీని లోపల నుంచి బయటికి తీయాలో నాకేమీ అర్థం కావట్లేదు. నాకేమో చాలా భయంగానే ఉంది. దోతేచిన్, ఒక సూపర్ ఐడియా. మనం ఈ చిప్పకి కితకితలో పెట్టి చూద్దాం. దోతేచిన్, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే లోపల వైపు కితకితలో పెట్టు. అలాగే అలాగే. చికిలిగిలి, చకలిగిలి, చకలిగిలి, చికిలిగిలి, చికిలి, చకలి, చకలిగిలి, చికిలిగిలి, చకలిగిలి, చికిలిగిలి, గిలిగిలిగిలి, గిలిగిలిగిలి, గిలిగిలిగిలి. నువ్వు బయటకు వచ్చేసావు దోతేచిన్. నువ్వు చిప్ప నుంచి బయటకు వచ్చిన తెల్ల ముత్యం లాగే ఉన్నావు. ఈ పువ్వులు నిజంగా చాలా బాగున్నాయి. తోతచిన్ ముత్యాల్లో మెరిసిపోతున్నాడు. ఇలాంటి ఒక అందమైన ముత్యమే నా తల మీద పెట్టుకోవాలనుకున్నాను. నాకు అది కావాలి. కాసేపు నిశ్శబ్దంగా ఉండు. లేదు లేదు, కుదరదు. నాకు ఆ ముత్యం కావాలి. నాకు కావాలి. అంత తొందరగా వాళ్ళని పట్టుకోలేవులే. బాగా ఆడుకొని రాని. ఏయ్, ఆగు. నాకు కావాలి. ముత్యం. ఆకలితో ఉన్న నక్షత్రాలు. ఈ రోజు చాలా కష్టపడ్డాను, బాగా అలసిపోయాను. నాన్నగారండి, అయినా మనం ఈ రోజు చాలా చేపల్ని పట్టాం. కానీ మనం ఇంటికి తిరిగి రావడానికి బాగా ఆలస్యమైంది. నాకంతా అయోమయంగా ఉంది. చీకటిగా ఉండడం వల్ల మనం ఏ వైపు వెళ్ళాలో నాకేమీ అర్థం కావట్లేదు. అలా కలవరపడకూడదు గాన్. అటు చూడు, ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తోంది. మన ఇల్లు ఆ దిక్కునే. నాన్నగారండి, నక్షత్రాన్ని చూసి దారి చెప్పారు. మీరు అద్దరు కొట్టేశారు. ఇదంతా నాకు గడ్డి పరకతో సమానం. నాకు ఎంతో అనుభవం ఉంది. కాసేపు ఇలా మాట్లాడే పోయినసారి మనం దారి తప్పాం. అందరి ముందు నా పరువు తీయకు. ఆ నక్షత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాని ఆనవాళ్ళు కూడా తెలుసు. ఏదో చెప్తున్నారు. మనం సరిగ్గా ఇల్లు చేరుకుంటే సరి. దిగులు పడకు, మనం తప్పకుండా మన ఇంటికి చేరుకుంటాం. ఏంటి, మీరిద్దరు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోయారా? నేను దారి తప్పిపోయాను, అయినా కనిపెట్టేశాను. అది కూడా పెద్ద గొప్పేలే. అటు చూడండి, దాన్ని చూడండి. ఏమిటలా ఆడుతోంది? ఏమైంది దానికి? నక్షత్రాలు అలా కదిలితే ఆపదంటారు. అది మాత్రం కాదు, అన్ని నక్షత్రాలు అలా కదిలిపోతున్నాయి. అది చూడండి. ఓ, ఓ, ఏంటి పడిపోతున్నాయి? అన్ని నక్షత్రాలు ఎందుకు దిగుతున్నాయి? ఏంటిది? ఇటు చూడండి, మన ఇంటికి దారి చూపించేది ఈ నక్షత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక నిమిషం. పీకా, నాకు నక్షత్రాలు ఇలా ఉండడం అస్సలు నచ్చలేదు. గాన్, దయచేసి నక్షత్రాలన్నిటిని వెళ్ళిపోమను. అదేలా? అదంతా నాకు అనవసరం. వీటిని పంపించేయ్. నాన్నగారండి, ఇప్పుడు నేనేం చేయాలండి? ఆ, వాడిని ఎలా వెనక పంపాలో నాకు తెలీదు, అయినా ఆలోచిస్తాను. అయిపోయాను. వాడికి తినడానికి ఏమైనా పెడదాం. ఇవి తినేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పర్వాలేదు, మొహమాట పడకుండా తినండి. ఇది చాలా బాగుంటుంది. తినండి, అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మీరు తింటేనే మాకు సంతోషం. ఓ, ఏమిటో శబ్దం? నాన్నగారండి, ఇలా చూడండి, నేను వైద్యుడిని తీసుకొచ్చాను. నక్షత్రాల సమూహమా, నేను చెప్పేది వినండి, లేకపోతే మిమ్మల్ని ఈ వైద్యుడు అతను వశపరుచుకుంటాడు. ఏం చేస్తున్నాడు? నక్షత్రాలను ఎలాగైనా వెనక పంపాలని వాడితో సంప్రదిస్తున్నాడు. కానీ ఆయన చెప్పేది ఆ నక్షత్రాలకి కొంచెమైనా అర్థం అవుతుందా? కాస్త నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండు. నన్ను క్షమించండి. అలాగే వైద్యుడు గారు, ఏమైనా తెలిసిందా?
ఏం చేయాలో నాకు తెలుసు. నా మానాన్ని నన్ను వదిలిపెట్టండి. సరే, మీ ఇష్టం వచ్చినట్టుగానే చేయండి. ఆ కాలంలో నక్షత్రాలను సంతృప్తి పరచడానికి ఒక అలవాటు ఉండేది. అదేమిటంటే ఇలాంటి సమయంలో వాళ్ళు ఒక అందమైన అమ్మాయితో నాట్యం చేయాలి. అలాగా, నేనాడతాను. నాకు నాట్యం బాగా వచ్చు. నేను బట్టలు మార్చుకొని వస్తాను. ఎవరది? నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నీ వేషం చాలా బాగుంది. చాలా పండి. ఆ జుంబా, ఆ జుంబా, అలాగే చెయ్యి. ఆ జుంబా, ఆ జుంబా, అది అలాగే చేయాలి. ఆ జుంబా, ఆ జుంబా, ఆ ఉంబా, ఆ జుంబా. ఏదో గందరగోళం జరగబోతుందని అనిపిస్తోంది. ఈ నాట్యం వాడికి నచ్చలేదనుకుంటా. దయచేసి ఆపు. ఎందుకు నన్ను ఆపమంటున్నారు? ఆ నక్షత్రాలకి నీ నాట్యం నచ్చలేదనుకుంటా. నా నాట్యం నచ్చలేదంటావా? ఏ దోదోచిన్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? దొత్తచిన్ సరే, ఇప్పుడు దాని మీద దూకు. దొత్తచిన్ ఓ బ్రహ్మాండం, మనం అదరగొట్టేశాం. కొట్టేశారు. ఇది చాలు, మనం చాలా పక్షుల్ని కట్టేశాం. నాన్నగారండి, ఈ పక్షుల్ని ఎగరగొట్టండి. వద్దు వద్దు, త్వరగా ఎగరండి. త్వరగా నన్ను వదలండి. నన్ను కాపాడండి. ఈ రోజు ఈ నక్షత్రాల్ని ఆకాశంలోకి పంపకుండా వదిలిపెట్టను. కానీ ఆకాశం చాలా ఎత్తులో ఉంది. దొత్తచిన్ త్వరగా ఏదో ఒక దూలాన్ని దాన్ని కట్టండి. అది నీకు అందలేదే. దొత్తచిన్ ఏమిటి మాట్లాడుతూనే ఉన్నారు? త్వరగా. చూసి జాగ్రత్త దొదచిన్. ఎంత పని చేశారు? నాన్నగారు ఆపదలో ఉన్నారు. దొత్తచిన్ నాన్నగారండి, చెప్పేది వినండి. ఆ నక్షత్రాన్ని వదిలేయండి. సరే, అలాగే. దొత్తచిన్ ఎలాగైతేనే మనం తిరిగి వచ్చేసాం. ఏమైంది? ఆ నక్షత్రాలను తిరిగి ఆకాశంలోకి పంపలేకపోయారా? వాటిని పంపడానికి మాకు ఇంకా బలం కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? వావ్, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? అటు చూడండి. అది మన నీలి నక్షత్రం. దొత్తచిన్ ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారండి, మీకేమీ కాలేదు కదండి? ఇంతవరకు ఏమీ కాలేదు. అటు చూడండి, ఎన్నో అరటిపండు తొక్కలు అక్కడ పడున్నాయి. ఓ అలాగా. కడుపు నిండా బాగా తిన్నారా? సంతోషం. అటు చూడండి, మనకు దారి చూపించే నక్షత్రం ఎరుపు రంగులోకి మారిపోయింది. దొంగలతో ఘర్షణ. ఓ, ఇక్కడ చాలా ఉన్నాయి. నాకు అన్నీ కావాలి. ఆ? మ్మ్, 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 మ్మ్. మ్మ్. నేను బాగా అలసిపోయాను. దీన్ని మోయలేకపోతున్నాను. చాలా బరువు ఉంది. అయినా వదిలిపెట్టలే. అరే, అన్ని పోయినాయి. ఓ నాయన, ఆగండి ఆగండి ఆగండి. నా పళ్ళన్నీ కింద పడిపోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అదిగో అక్కడ ఒక చిన్న మ్యామూత్ ఉంది.
ఇంకా నయం, మనం తప్పించుకున్నాం. ఒళ్ళు హూనం అయిపోయింది. ఈసారంతా గందరగోళం అయిపోయింది. అన్ని అవకతవకలే. మనం ఎప్పుడు చేసేది ఇదేగా. మనం ఎప్పుడు వేటాడతాం? మనం ఖచ్చితంగా చేయగలం. ఆకలిగా ఉంది, దేన్నైనా వేటాడాలి. పరిగెత్తు కాదు, చెప్పేది విను. ఆగముంటున్నానా? మన కోసం వాడిని వేటాడనివ్వాలి. సరిగ్గా చెప్పావు. అయితే మీరు వేటాడి తినరా? తను వేటాడితే మనం తిందాం. అప్పుడు ఆ అడవి మృగం ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నేను మీకు ఎలాంటి హాని చేయలేదు. మర్యాదగా నన్ను వదిలేయండి. మేము చెప్పినట్టు నువ్వు చేయాలి, అదే నీకు మంచిది. లేదు, కుదరదు. అలాగా, దీనికి బదులు చెప్పు. కుచ్చు 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 కుచ్చు. వద్దు వద్దు, మీరు చెప్పినట్టు చేస్తాను, నన్ను వదిలేయండి. ఇప్పుడు దారిలోకి వచ్చావు. సరే, ఆ పళ్ళని ఏరుకునరా. చెప్పేది నీకే, ఎందుకు నిలబడున్నావు? వీళ్ళు నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏం చేస్తున్నావు? మా అనుమతి లేకుండా నువ్వు దాన్ని తినకూడదు. ఈ పిల్లాన్ని తేలిగ్గా తీసి పారేయడానికి వీల్లేదు. అవునవును, సరిగ్గా చెప్పావు. నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి వాడు మనకు కూడా ఉంటే మనకు సహాయంగా ఉంటాడు. అయితే మనతో పాటు ఉండేస్తాం. మానసిగా ఉండాలి. దత్తచిల్ దత్తచిల్ అదిగో ఒక మొద్దు వెళ్తోంది. మనం దాన్ని కూడా బానిసగా చేసుకోవాలి. సరే, పని ప్రారంభించావు. ఇప్పుడు చూడు. దొరికిపోయింది. గట్టిగా పట్టు, లాగో. అరే అరే, అయిపోయాం రో. మనం ఇరుక్కుపోయాం. ఇదిగోండి. అద్భుతం, నాకు కావాల్సింది ఇదే. దత్తచిల్ వచ్చేసావు దత్తచిన్. అవును, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? వీడే గొరిల్లాని పట్టుకుందామని అన్నాడు, కానీ అదే మమ్మల్ని పట్టుకుంది. తాడుతో కట్టేశాడు. వీడి వల్ల నేను ఇరుక్కున్నాను. సరే, ఎక్కువగా మాట్లాడను, తాడు గట్టిగా లాక్కు. దత్తచిల్ నిజంగా అదరు కొట్టేసావు దత్తచిన్. నీకు నేను ఈ రోజు చాలా అట్టి పండ్లు ఇవ్వబోతున్నాను. నేను చెప్పింది విన్నారా? నన్ను క్షమించండి. ఓరి తెలుగు తక్కువ దద్దమ్మ, తిట్టండి తిట్టండి. మాట్లాడుతో. ఎంతో కష్టపడి ఒక బానిసను సంపాదించాం, కానీ మనకు కలిసి రాలేదు. దత్తచిల్ దత్తచిల్ ఇటు చూడు దత్తచిన్. దత్తచిల్ ఓహో, అదా విషయం. సుంచలకి నువ్వు భయపడుతున్నావా? నాకు చాలా బాగా తెలుసు. ఇది నీకు కావాలా? దత్తచిల్ పర్లేదు, తీసుకో. ఓ, మనం మళ్ళీ ఇరుక్కున్నాం దత్తచిన్. సరే, మన కోసం ఆ మేమతుని చెప్పింది నిజమే, వాళ్ళు తప్పకుండా దాన్ని వేటాడగలరు. మామూతిని పట్టుకోండి. త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకోండి. ఇదంతా మీకు మామూలేగా. త్వరగా వెళ్ళండి. ఆ మేమోతు చాలా పెద్దది, మేము ఎలా దాన్ని పట్టుకోగలం? ఇప్పుడు కుదురుతుంది కదా? దత్తచిల్ మనం ఎలాగైనా తప్పించుకోవాలి. దత్తచిల్ త్వరగా వెళ్ళండి. వద్దు వద్దు వద్దు, లాకండి. దత్తచిన్ దాన్ని పట్టుకొని లాగు. అద్భుతం, అదర అలాగే, పట్టుకొని లాగండి. ఇంకా బాగా లాగు. ఇంకా అంతే అంతే. దాన్ని ఈడ్చుకొని రా. త్వరగా త్వరగా దాన్ని ఈడ్చుకురండి. త్వరగా, త్వరగా రండి. త్వరగా. దత్తచిల్ ఏదో ఒకటి చేయండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. అప్పుడే చెప్పాను కదా. దగ్గర వచ్చేస్తుంది. త్వరగా త్వరగా పరిగెట్టండి. దత్తచిల్ మనం గెలిచాం. అవును, గెలిచాం. దత్తచిల్ నాకు తల తిరుగుతోంది. నువ్వు వెళ్ళు. బాగా ఇరుక్కున్నా. అయిపోయాను.
దొద్దచిల్ మమ్మల్ని ఎవరైనా వచ్చి కాపాడండి. ఏదైనా అమృతం వచ్చి మమ్మల్ని తినేస్తుంది. కాపాడండి. తొత్తచిన్, నీకు నిజంగానే బలం చాలా ఎక్కువ. నువ్వు ధైర్యవంతుడివే. దొద్దచిల్ దొద్దచిల్ ఈ తొత్తచిన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దొద్దచిల్